fine. Did you hear about the comedian who puts his money in the blender? No, what happened? He wanted to make some liquid assets. That's a good one. And today we have even more better jokes lined up for you. Remember, the goal of Hasya Rasa is to evoke a positive and joyful experience for the audience. Master comedians hardly need anything to create a funny situation. Our performers from Class 4C has been working hard to tickle your bones. So sit back and let Hasya Rasa, the essence of humor and mirth, take over. నవ్వు లేదా మందహాసం లేదా దరహాసం ఒక విధమైన ముఖ కవలిక. మానవులలో నవ్వు సంతోషం ఆనందానికి బాహ్య సంకేతం. నవ్వు కోపానికి విరుగుడు. అనేక రోగాలను తగ్గించటానికి తోడ్పడుతుంది నవ్వు. శారీరకంగాను మానసికంగాను ఎంతో ఆరోగ్యాన్ని ఇచ్చి ఉత్సాహంగా ఉల్లాసంగా ఉండేలా చేసేది నవ్వు. నిజానికి ఇది ఒక గొప్ప ఔషధం. ఇలాంటి అనేక విషయాలను ప్రయోజనాలను తమ ప్రదర్శనల ద్వారా తెలియచేయడానికి మన ముందుకు వస్తున్నారు 4వ తరగతి సి విభాగం విద్యార్థులు. అవి చూసి తరిద్దామా? ఈరోజు మనం విద్యార్థులకి టీచర్కి మధ్య సంభాషణ చూసేద్దామా? శుభోదయం గురువు గారు. శుభోదయం పిల్లలు. ఈరోజు మనం సీనియర్కి జూనియర్కి మధ్యలో తేడేంటో తెలుసుకున్నామా? అలాగే టీచర్. అయితే నువ్వు సీనియర్ గురించి చెప్పు. సముద్రంకి దగ్గరుంది వారు సీనియర్. ఏంటి సముద్రానికి దగ్గరుండేవాళ్ళు సీనియరా? నీ మొహం. సాత్విక, నువ్వైనా కొంచెం మంచి చెప్తావా జూనియర్ గురించి? అదేంటి మ్యామ్, అంత చిన్న ప్రశ్ననా? నేను రోజు బాగా చెప్తాను, ఈరోజు కూడా మంచిగా చెప్తాను. అయితే మా జూనియర్ గురించి చెప్పు. జూకి దగ్గరుండేవారే జూనియర్. ఏంటి రేయానేమో సముద్రానికి దగ్గర ఉండేవాళ్ళు సీనియర్ అని చెప్పాడు, నువ్వేమో జూకి దగ్గర ఉండేవాళ్ళు జూనియర్ అని చెప్పావు. ఇంక నేను మీ ఇద్దరిని పంపిస్తాను జూకి, పదండి. ఇద్దరు పిల్లలు క్లాస్లో ఎలా మాట్లాడుకుంటారో చూద్దామా? స్నేహమే స్నేహమే నా జీవితం, స్నేహమే నా శాశ్వతం. హాయ్ రా నితీష్, ఏం చేస్తున్నావు? ఏదో ఒకటి చేస్తూనే ఉంటా. ఎందుకు పిలిచావు? అరే కొన్ని పదాలకి ఎన్నిసార్లు వెతికినా ఎన్నిసార్లు చూసా అసలు అర్థమే తెలియట్లేదురా బాబు. నన్ను నేనేం చేయాలిరా బాబు? నాకు కొంచెం సహాయం చేయొచ్చు కదా ప్లీజ్. చేయకపోతే నువ్వు ఊరుకుంటావా? చేస్తానులే. సరే అయితే బీట్రూట్ అంటే ఏంటి? బీట్రూట్ అంటే అమ్మ కొట్టే బీటు చూపించే రూటు. దుర్గతి అంటే ఏంటి? దుర్గతి అంటే మన క్లాస్లో దుర్గా ఉంది కదా, ఆమెకి పట్టిన గతే దుర్గతి. సరే అయితే మేనత్ అంటే ఏంటి? మేనత్ అంటే మేలో పుట్టిన నత్త. పాదయాత్ర అంటే ఏంటి? పాదయాత్ర అంటే పాదాలతో చేసే యాత్ర. సరే, ఇప్పుడైనా అర్థమైందా? బాగా అర్థమైందిరా. ఎన్ని పుస్తకాలు చూసా, ఎన్నిసార్లు వెతికా, నువ్వు చెప్తే ఇలా అర్థమైపోయిందిరా. సరే, మేనత్ అంటే ఏంటో చెప్పు. మేలో పుట్టిన నత్త. దుర్గతి అంటే ఏంటో చెప్పు. దుర్గకి పట్టిన దుర్గతి. సరేలే, బాగా నేర్చుకున్నాం కదా, వెళ్ళి ఆడుకున్నాం పదా. తెలుగు టీచర్ క్లాస్కి వస్తున్నారు. టీచర్ టీచర్ బట్టతలు ఉంటే చాలా గొప్పవాళ్ళు అవుతారంట కదా. అంటే గొప్ప వాళ్ళు అవుతారా? ఎవరా నీకు చెప్పింది? మీరే కదా టీచర్ పుస్తకంలో రాపించారు. ఏంటి, నేను రాపించానా? అది పట్టుదల కాదురా, పట్టుదలరా పట్టుదల. జోషిల్, నువ్వు పెద్దయ్యాక ఏమవుతావు?
నేను ఎంబీబీఎస్ చదివి పోలీస్ అయ్యి మంచి సాఫ్ట్వేర్ కంపెనీలో లాయర్గా పనిచేసి పెద్ద పెద్ద బిల్డింగులు కట్టుకుంటూ కలెక్టర్గా జాబ్ చేసి ఎమ్మెల్యేగా రిటైర్ అవుతాను. ఏ టు జెడ్ ఉన్న ఉద్యోగాలన్నీ చెప్పావురా. అవుతావురా, నువ్వు అవుతావు ఎమ్మెల్యే. ఇద్దరు స్నేహితులు క్లాస్లో మాట్లాడుకుంటున్నారు. మనోజ్ఞ, నీకు అరటి పండు గురించి ఏం తెలుసు? అందులో ఏముంది సుదీక్ష? అరటి పండు తింటే బలం వస్తుంది, తొక్కితే జారి పడతాము. నీకోటి తెలుసా? ఏంటది? గ్రహం బెల్ పొగతి వెలుగులో షేక్స్పియర్ వీధి లైట్లో చదువుకుని పెద్దవాళ్ళయ్యారంట. అవునా? మరి వాళ్ళు పగలంతా ఏం చేసేవాళ్ళు? సరే కానీ నువ్వు గ్రహం బెల్ కాదు, నేను షేక్స్పియర్ అంతకంటే కాదు. ఇంట్లో చదువుకోకపోతే అమ్మ తిడుతుంది, స్కూల్లో చదువుకోకపోతే టీచర్ తిడతారు. సరే, క్లాస్కి టైం అయింది, పద.